ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మేము సమ్మర్ క్యాంప్ లాస్ట్ డే సమ్మర్ క్యాంప్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో ఇలా సింపుల్ గా చిన్న డెకరేషన్ అయితే చేసుకున్నాము సమ్మర్ క్యాంప్ 2026 అని. ఇంట్లో ఉన్న బెలూన్స్ తోనే చేసేసాము. నెక్స్ట్ అయితే సమ్మర్ క్యాంప్ గుర్తుండిపోవాలి అని చెప్పి పిల్లలందరికీ ఒక చిన్న గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. అది కూడా ఇలా ప్యాక్ చేసి ఉంటుంది, వాళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. ర్యాండమ్ గా ఒక్కొక్కరు వచ్చి ఏదో ఒక ర్యాండమ్ గిఫ్ట్ పిక్ చేసుకోవాలి. బట్ అందరిది సేమ్ గిఫ్ట్స్ అయితే కాదు, స్మాల్ టాయ్స్. వాళ్ళకి ఏంటంటే అది చూసినప్పుడల్లా మేడం ఇచ్చారు, సో అప్పుడు ఈ 30 days లో అట్లీస్ట్ వన్ మూమెంట్ అయినా వాళ్ళకి గుర్తుకొస్తుంది అని చెప్పేసి, సో వాళ్ళు దట్స్ వై ఐ జస్ట్ ప్రొవైడెడ్ ది స్మాల్ గిఫ్ట్స్ టు దెమ్. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫేసెస్, స్మైలీ ఫేసెస్ అది చూసిన తర్వాత మోస్ట్లీ మనము ఇదంతా చిన్న చిన్నవి ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న టాయ్స్ అంతగా తీసుకోము. బయట షో పీసెస్ లాంటివి పిల్లలకి అంత అనిపించి తీసుకోవాలి, వాళ్ళకి ఎంతసేపు ఆడుకునే వస్తువులాగే. సో బట్ ఇదేంటి అంటే నేను అంటే ఏం తీసుకోవాలో అనుకున్నాను. ఒక్కొక్క డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు ఉన్నారు. సో అందుకని అందరికి వాళ్ళ ఏజ్ ప్రకారం కొనాలి అన్నా ఇట్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్. దట్ అందుకనేసి నేను సింపుల్ గా జస్ట్ వాళ్ళకి ఏంటంటే సమ్మర్ క్యాంప్ గుర్తుకు రావాలి అది చూస్తే అన్నట్టు ఒక చిన్న టాయ్స్ అనేది ప్రొవైడ్ చేశాను. ఎనీహౌ దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో చూసారు కదా, వాళ్ళు చాలా హ్యాపీ ఫేసెస్ తో చూపిస్తున్నారు టాయ్స్ ని. నెక్స్ట్ అంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కన్నా పక్క వాళ్ళకి ఏమొచ్చిందన్న మీద దాని మీద ఇంట్రెస్ట్. సో ఇదిగోండి వాళ్ళకి గిఫ్ట్స్ ఇవే స్మాల్ టాయ్స్ అన్నమాట. చిన్న చిన్న పాండాలు, చిన్న చిన్న రాబిట్స్ అలా ఇచ్చాను. నెక్స్ట్ అయితే సమ్మర్ క్యాంప్ స్టార్ట్ అయిన ఒక 1 week లో సార్ వీళ్ళకి భగవద్గీత టీచ్ చేస్తారు అనమాట. ఈ సార్ ఒక తులసి ప్లాంట్ అనేది ఇచ్చారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక ప్లాంట్ ని పెంచడం నేర్పించాలి, దాన్ని ప్రేమగా ఎలా పెంచాలి, శ్లోకాలు చెప్పాలి, డైలీ వాటర్ వేయాలి, ఇలాంటి కొన్ని చెప్పారన్నమాట. సో నెక్స్ట్ లాస్ట్ డే ఆ ప్లాంట్ తీసుకురావాలి. ఎవరి ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో చూస్తాను అని. బట్ పిల్లలందరూ దాన్ని చాలా ప్రేమగా పెంచి తీసుకొని వచ్చారు. సో సార్ అన్నారు వాళ్ళు పెంచిన ప్లాంట్స్ చుట్టూ మధ్యలో కేక్ కట్ చేద్దామని చెప్పి ఇలా కేక్ అయితే కట్ చేశారు. యాక్చువల్ గా కేక్ అనేది నా ఐడియా కాదు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. బట్ పిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, సో అందుకని వాళ్ళు కేక్ కావాలి మేడం కావాలి, లేదంటే మేమే తెచ్చుకుంటాం అన్నారు. సో ఇంకా మీ ఇష్టం అని చెప్పేసి కేక్ వాళ్ళే తెచ్చేసుకున్నారు. ఫైనల్ గా కేక్ కటింగ్ కూడా అయిపోయింది. ఆఫ్టర్ దట్ పిల్లలు వాళ్ళ టాలెంట్ అయితే చూపించారు. ఒక్కొక్కరిని మించి ఒక్కొక్కరు ఉన్నారు. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. మనకి ఎలాంటి మిత్రులు కావాలి, ఆ మిత్రులు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే రామాయణంలో ఒక ఘట్టంలో వివరిస్తారు ఎలాంటి మిత్రులు కావాలి. ఆ ఘట్టాన్ని కొద్దిగా నాకు వివరించి చెప్తావా? మనకి ఎలాంటి మిత్రులు కావాలంటే ఎవరైతే మనకి హెల్ప్ఫుల్ గా కైండ్ గా ఉంటారో. సపోజ్ మనకి ఏదైనా ఎదురైతే చేసిన మనకి తెలిసి ఒకవేళ మన ఫ్రెండ్ బ్యాడ్ ఫ్రెండ్ అయితే మన ఫ్రెండ్స్ మన లైఫ్ మన స్టడీస్ ని కూడా డిస్టర్బ్ చేస్తారు. ఒక బ్యాడ్ ఫ్రెండ్ తో చేసే ఫ్రెండ్షిప్ మనకి ఫుల్ గా దొరుకుతుంది.
neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Hold up echoes through the alleys at night. Soulful samples left the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Graffiti on the walls paint the struggle and climb. The clock keeps spinning but I'm on the time. Words like puzzle pieces fitting tight in the rhyme. Snares punch louder than the city's own chime. Hold up echoes through the alleys at night. Soulful samples left the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Street lights flicker on this endless trail. Each corner whispers a hero will fail. Smooth flow cutting through the urban scale, where truths are spoken and tales unveiled. That echoes through the alleys at night. Soulful samples with the darkness to light. Deep kicks pound like a heartbeat fight. These gritty vibes keep my story in sight. Streetlights flicker on this endless trail. ఆఫ్టర్ డాన్స్ షో అంతా అయిపోయిన తర్వాత మేమందరం కలిపి కూడా ఒక డాన్స్ చేస్తాము. అది షార్ట్ లో అప్లోడ్ చేసాను చూడండి. సో ఒక చిన్న స్నాక్స్ పార్టీ స్మాల్ గా ఒక సమోసా స్వీట్ అలా అయితే ప్రొవైడ్ చేసాము. పిల్లలందరూ కింద కూర్చొని ఒక శ్లోకం చెప్తారు. ఈ శ్లోకం గురించి కూడా ఒక స్టోరీ ఉంది నా తరపు నుంచి. సో ఫస్ట్ అయితే శ్లోకం వినండి, చెప్తాను. Very good. We'll take. యాక్చువల్ గా చెప్పాలంటే వీడియో స్టార్ట్ చేసేసరికి వాళ్ళు శ్లోకం స్టార్ట్ చేశారు. నేనైతే కంప్లీట్ గా శ్లోకం రికార్డ్ చేయడం అవ్వలేదు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పడానికి వాళ్ళు ఎప్పుడు తిందామా అని ఉన్నారు కాబట్టి ఇంక నేనేం అడగలేదు. సో ఈ శ్లోకం నేను ఈ సమ్మర్ క్యాంప్ లో 17 years తర్వాత మళ్ళీ నేను విన్నాను. మా స్కూల్లో ఎవ్రీడే లంచ్ పీరియడ్ లో ఈ శ్లోకం చెప్పేవాళ్ళు బిఫోర్ లంచ్ మాట. సో అది మళ్ళీ తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత అది వినడం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. బట్ మా స్కూల్లో ఎవరైతే విజ్ఞాన భారతి చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఆఫ్టర్ దట్ ఇదంతా అయిపోయిన తర్వాత అందరికి సార్ కాళ్ళకి పిల్లలందరూ చెప్పకుండానే ఆశీర్వాదాలు తీసేసుకుంటున్నారు, బ్లెస్సింగ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. సో అంటే చూస్తే మాత్రం అది సార్ కి సెండ్ ఆఫ్ చెప్పడం అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ వాళ్ళు పేరెంట్స్ వచ్చిన వరకు స్మాల్ గేమ్స్ ఆడుకుని తర్వాత ఎవరికి వాళ్ళు డిస్కస్ అయిపోయారు. సో ఇది మా సమ్మర్ క్యాంప్ అయితే ఇలా ఎంజాయ్ చేసాం ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా చేస్తాము. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.